ఫినాన్షియల్ ఫ్రీడమ్ ఈ రోజుల్లో మనం ఎక్కువగా వింటున్న ఒక మాట. అంటే ఆర్థిక స్వాతంత్రం సంపాదించుకోవడం. అసలు ఆర్థిక స్వాతంత్రం అంటే ఏమిటి? దాన్ని ఎప్పుడు, ఎలా మనం సంపాదించుకోగలుగుతాం? అనేది ఒకసారి చూద్దాం. హాయ్, దిస్ ఈజ్ జోగి, ఫినాన్షియల్ అడ్వైజర్, AMFI రిజిస్టర్డ్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్, IRDA సర్టిఫైడ్ ఇన్సూరెన్స్ అడ్వైజర్, ధనమూలం ఇన్వెస్ట్మెంట్స్. సో ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్న టాపిక్లో ద కీ ఎలిమెంట్ ఏంటంటే ఆర్థిక స్వాతంత్రాన్ని ఎలా మనం నిర్వచించగలుగుతాం. అసలు ఆర్థిక స్వాతంత్రం అంటే ఏమిటంటే మనం ఎవరిపైన ఆధారపడని ఒక రోజు. ఈరోజు మనకి ఇండియాకి ఫ్రీడమ్ వచ్చింది, ఇండిపెండెన్స్ డే. అంటే ఏంటి? మనంతట మనం, మన దేశం అనేది ఏ దేశాలపైన ఆధారపడకుండా స్వతంత్రంగా బ్రతకగలుగుతుంది కదా. అదే స్వాతంత్రం ఒక వ్యక్తికి ఎప్పుడు లభిస్తుందంటే తనంతట తాను ఎవరిపైన ఆధారపడకుండా బ్రతకగలిగిన రోజున అతనికి ఆర్థిక స్వాతంత్రం లభిస్తుంది. సో ఆర్థిక స్వాతంత్రం లభిస్తుంది అని అంటారు. బట్ ఆర్థిక స్వాతంత్రంతో వాళ్ళు ఏం చేయగలుగుతారు? అసలు ఎందుకు ఆర్థిక స్వాతంత్రం? అసలు దీన్ని ఎలా మనం అచీవ్ చేయగలం అంటే వాటికి మనం కొన్ని బేసిక్ రిక్వైర్మెంట్స్ ఒకసారి మాట్లాడుకోవాలి. అంటే ఆర్థిక స్వతంత్రం అంటే ఏంటంటే మనం చెప్పుకున్నట్లుగా ఎవరిపైన ఆధారపడకూడదు కదా. అసలు ఎవరిపైన మనం ఎందుకు ఆధారపడతాం? మనకుండే అవసరాలు, మనకుండే ఆదాయం, మన సమీప కోరికలు, మన దీర్ఘకాల లక్ష్యాలు, మన ఇబ్బందులు, మన అనారోగ్యాలు, ఇవన్నీ ప్రతి వ్యక్తికి ఉంటాయి. వారి వారి స్థాయిని బట్టి ఇవి ప్రతి వ్యక్తికి మారుతుంటాయి. కొందరికి చిన్న చిన్న అవసరాలు ఉంటాయి, కొందరికి పెద్ద అవసరాలు ఉంటాయి. కొందరికి ఆదాయం చాలా తక్కువ ఉంటుంది, కొందరికి చాలా ఎక్కువ ఆదాయం ఉంటుంది. కొందరికి కోరికలు విపరీతంగా ఉంటాయి, కొందరు కోరికలను పెద్దగా పట్టించుకోరు. కొందరికి లైఫ్ లాంగ్ డెస్టినేషన్స్ అనేవి కొన్ని ఉంటాయి. అసలు కొంతమంది అలాంటివి ఏమి పెట్టుకోరు, వాటి గురించి పెద్దగా ఆలోచించరు. ఇంకా మనకు వచ్చే చిన్న చిన్న ఇబ్బందులు, కుటుంబ సమస్యలు, మన ఆరోగ్య సమస్యలు, ఇవన్నీ అందరికి ఒకేలాగా ఉంటాయంటే ఖచ్చితంగా ఉంటాయి. వారి స్థాయిని బట్టి, వాళ్ళ క్లాస్ని బట్టి, సో క్లాసిఫికేషన్ని బట్టి ఇవన్నీ మారుతుంటాయి. బట్ అలాంటప్పుడు దాన్ని మనం ఎలాగా డివిజన్ చేయగలం? ఖచ్చితంగా చేయలేం. అంటే వీళ్ళకి ఆర్థిక స్వాతంత్రం ఇంత అమౌంట్ ఉంటే వస్తుంది, లేకపోతే ఈ పర్టికులర్ టైంలోనే వీళ్ళు ఆర్థిక స్వాతంత్రం సంపాదించగలుగుతారు అని మనమైతే చెప్పలేం. కానీ వాళ్ళ ఆర్థిక స్వాతంత్రాన్ని కొన్నిసార్లు మనం డబ్బుతో లెక్క పెట్టలేం. వాళ్ళ ఎక్స్పీరియన్సెస్, వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్, వాళ్ళ ప్రెజెన్స్, వీటన్నిటిని బట్టి ఆర్థిక స్వాతంత్రం మారుతూ ఉంటుంది. ఎందుకంటే బిలో మిడిల్ క్లాస్ పీపుల్ ఉంటారు, వాళ్ళు చాలా వరకు ఒక చిన్న స్థాయి ఉద్యోగాలు చేసుకుంటుంటారు. వాళ్ళకి ఆర్థిక స్వాతంత్రం అంటే చాలా తక్కువలోనే ఉంటుంది. అంటే తక్కువ అమౌంట్తోనే వాళ్ళు ఆర్థిక స్వాతంత్రం సంపాదించగలుగుతారు. తర్వాత మిడిల్ క్లాస్ పీపుల్ అంటారు, మనలాంటి మెజారిటీ పీపుల్, వీళ్ళకు ఉండే రిక్వైర్మెంట్స్ అనేది ఒకలా ఉంటుంది. అంటే వాళ్ళు ఆర్థిక స్వాతంత్రం సంపాదించాలంటే కొంత మోతాదులో అమౌంట్ ఉంటే సరిపోతుంది. అబోవ్ మిడిల్ క్లాస్ ఉంటారు, వీళ్ళకి కొంచెం రిక్వైర్మెంట్స్ అనేవి ఎక్కువగానే ఉంటాయి. సో వాళ్ళు కూడా ఆర్థిక స్వాతంత్రం సంపాదించడం చాలా అవసరం. ఇంకా తర్వాత చూసుకుంటే అబోవ్ మిడిల్ క్లాస్ రిచ్ పీపుల్ ఆర్ సూపర్ రిచ్, వీళ్ళకు ఉండే ఆర్థిక స్వాతంత్రం మరొకలా. అంటే వాళ్ళకి ఆర్థిక స్వాతంత్రం అనే దానితో పెద్దగా పని ఉండదు. వాళ్ళకు ఉన్నదాన్ని ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోవడమే వాళ్ళకు ఉండే స్వాతంత్రం అక్కడ. సో ఇన్ని రకాల డైవర్సిఫికేషన్స్ మనకి ఉన్నాయి. వీటన్నిటి మధ్యలో నుంచి మనకి చాలామందికి చెప్తున్నట్టుగా 10 కోట్లు ఉంటే మీరు ఆర్థికంగా స్వతంత్రులు అవుతారు అని చెప్తారు. 5 కోట్లు ఉంటే మనం
ఫినాన్షియల్ ఫ్రీడమ్ సంపాదించేయవచ్చు అని కొందరు చెప్తాను. లేదు 1 crore ఉంటే దానిపై నుంచి మనకి ప్రతి నెల వచ్చే వడ్డీతోనే మనం హాయిగా బతకచ్చు. సో అలా మన ఫైనాన్షియల్ ఫ్రీడమ్ సంపాదించుకోవచ్చు అని చెప్తుంటారు. మరి కొంతమంది ఏంటంటే మనకొచ్చే ఇన్ఫ్లేషన్ని దాటి మనం రిటర్న్ పొందగలిగినట్లయితే అప్పుడు మనం ఫైనాన్షియల్ ఫ్రీడమ్ని చాలా ఈజీగా అచీవ్ చేయొచ్చు అనుకుంటాం. బట్ ఇవన్నీ ఎవరి పర్సెప్షన్లో వాళ్ళకు వస్తుంటుంది. ఒక్కొక్కరు ఆలోచన ఒక్కోలా ఉంటుంది. బట్ అట్ ది ఎండ్ ఆఫ్ ద పాయింట్ ఏంటంటే నీ అవసరాలు, నీ కోరికలు, నీ లక్ష్యాలు వీటన్నిటినీ కూడా నీ అంతట నువ్వు తీర్చుకోగలిగే రోజు వస్తే దాన్నే మనం ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అంటాం. అలాంటి రోజు ఎప్పుడు వస్తే ఆ రోజు మనం ఫైనాన్షియల్ ఫ్రీడమ్ సంపాదించినట్టు. ఇండియాకి స్వాతంత్రం ఎలా అయితే వచ్చిందో ఆ రోజు నుంచి మన దేశంలోని ప్రజలు తమంతట తాముగానే పరిపాలన చేసుకుంటున్నాం. మనంతట మనంగానే డెసిషన్స్ తీసుకుంటున్నాం. వేరే దేశాలపై ఆధారపడకుండా మన బ్రతుకు మనం బ్రతకగలుగుతున్నాం. అలాగే ఇంకా ఎవరిపైన ఆధారపడకుండా మన అవసరాలని, మన లక్ష్యాలని, మన కోరికల్ని మనమే తీర్చుకోగలిగే రోజు ఎప్పుడైతే వస్తుందో ఆ రోజు మనకి ఫైనాన్షియల్ ఫ్రీడమ్ వచ్చినట్టు. సో దీనికి క్యాలిక్యులేషన్స్తో కానీ, ఇంట్రెస్ట్ పర్సంటేజెస్తో కానీ, రిటర్న్స్తో కానీ సంబంధం లేదు. బట్ మనకి ఒక పర్టికులర్ అమౌంట్ ఆఫ్ మనీ మన దగ్గర ఉంటే మన అవసరాల తగ్గట్టుగా మనం కొంత అమౌంట్ని ప్రోగు చేసుకోగలిగితే, ఒక ప్రాపర్ ప్లేస్లో సేవింగ్స్, ఇన్వెస్ట్మెంట్స్ అండ్ ఇన్సూరెన్స్ చేసుకోగలిగినట్లయితే అప్పుడు మన అవసరాలు తగ్గట్టుగా, మన జీవన విధానాన్ని తగ్గట్టుగా మనం ఫైనాన్షియల్ ఫ్రీడమ్ని అచీవ్ చేసుకోవడం సాధ్యమవుతుంది. కానీ ఇంకొక విషయం ఏంటంటే ఈ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అనేది మీ అంతటి మీరుగా తీసుకునే కొన్ని డెసిషన్స్ని బట్టి ఉంటుంది. ఈ డెసిషన్స్ ఎలా ఉంటాయంటే మీరు తీసుకున్న నిర్ణయాలు కొన్నిసార్లు వర్తబుల్ కాకపోవచ్చు, మీకు వాటిపైన అవగాహన ఉండకపోవచ్చు. ఇలాంటప్పుడు మీరు ఒక మంచి ఫినాన్షియల్ అడ్వైజర్ని అప్రోచ్ అయినట్లయితే వాళ్ళతో మీ యొక్క లైఫ్ స్టైల్, మీ ఇన్కమ్ సోర్సెస్, మీ అవసరాలు, మీ ఖర్చులు, మీ గోల్స్ ఇవన్నీ చెప్పినట్లయితే వాళ్ళు మీకు ఒక మంచి ప్లాన్ ఇచ్చి ఆ ప్లాన్ ద్వారా మీరు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ సంపాదించుకోవడానికి అవకాశం కల్పిస్తారు. సో better to approach a financial advisor and take a good guidance. Thank you.